ఒక ప్రణాళిక లేదు, ఒక డెసిషన్ మీద లేదు, అంటే దీని మీద స్టిక్ ఆన్ అవుతాం లేదు. రోజుకు ఒక మాట అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలా. ప్రజల్ని ఏం చేయాలంటే కన్ఫ్యూజ్ చేసేసి ఇంకా అమరావతి మీద ఒక సందిగ్ధత అంటే ఒక ఇండెసివ్ చేయాలి. అదే వాళ్ళ ఉద్దేశం. ఎంతో వేగవంతం జరుగుతుంది. పక్క రాష్ట్రాలు అనుకుంటున్నారు, తమిళనాడు పోతే తమిళనాడు అన్నారు అమరావతి బ్రహ్మాండంగా జరుగుతుంది కదా సార్ అని. హైదరాబాద్ పోతే అదే అంటున్నారు, కర్ణాటక పోతే అదే, మహారాష్ట్రలో అంటున్నారు, ఢిల్లీలో అంటున్నారు అమరావతి బ్రహ్మాండంగా జరుగుతుందంట. దాన్ని ఓరలేకపోతున్నారు. ఇది కరెక్ట్ కాదండి. మీరు ఇలాగానే ఉంటే అసలు మీ నాయకుడు చెప్పాలి. ఒక ప్రతిపక్షంలో ఉన్నాడు 14-19లో, 19 నుంచి 24 దాకా ఒక సీఎంగా పరిపాలించిన వ్యక్తికి ఒక రాజధాని మీద ప్రాపర్ అవగాహన లేకుండా ప్రాపర్ స్టేట్మెంట్, అవును రాజధాని ఇక్కడ అమరావతి లేదా కాదు చెప్పు ప్రజలకి. ప్రజలే నిర్ణయిస్తారు. యూ డిసైడ్. ఒక నాయకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా 14-19లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు, 19-24 సీఎంగా చేసావు. నువ్వు క్లారిటీ ఇవ్వాలి ప్రజలకి.